ప్రజావేది తీసుకుంటే ఫస్ట్ సిరాచుక్క తీసుకున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధం కండి యువకులారా. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రజాసేవ. ఈ అవకాశం అదృష్టం ఎవరికి రాదు. వచ్చిన అవకాశం దయచేసి వదులుకోకండి. మనకెందుకులే అని మౌనంగా మూసుకొని కూర్చుంటే అక్షరం ముక్కరాని వాడు, కనీసం నామినేషన్ పత్రం కూడా సొంతంగా రాయలేని వాడు బరిలోకి నిలిస్తే గ్రామానికి అరిష్టం. అభివృద్ధి చేయడం దేవుడెరుగు. ప్రజల రక్తాన్ని పీల్చి స్వంత ప్రయోజనాల కోసం అవినీతి అనకుండలా అవతారం ఎత్తి గ్రామాన్ని సర్వనాశనం చేస్తారు. దయచేసి అర్థం చేసుకొని మరుగుతున్న ఉడుకు రక్తమా మేలుకొనండి. యువతరమా గెలిస్తే చరిత్ర ఓడితే అనుభవం. యువతరం స్థానిక కథల రంగంలో కాలు పెట్టండి. రాజకీయాల్లో మార్పు రావాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతరానికి స్వాగతం పలకండి. యువతకి అడ్డంగా నిలవండి. అచ్చునూరి కిషన్ ముదిరాజ్, మన ములుగు జిల్లాకు సంబంధించిన అచ్చునూరి కిషన్ ముదిరాజ్ అని మంచి ఒక ఆయన సెంటెన్స్ మనకు ఇవ్వడం జరిగింది. అని ఒక వాడు వాస్తవానికి ఏంటంటే ప్రజారా, యువకులు ఇన్ని రోజుల కాంచెల్లి రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, యువకులు రాజకీయంలో రాలేదు కాబట్టే దేశం కానీ, రాష్ట్రం కానీ, గ్రామాలు కానీ, మండలాలు కానీ, నియోజకవర్గాలు వెనుకబడి. ఒకవేళ చదువుకున్న వ్యక్తి ఎవడైతే రాజకీయాలకు వస్తాడో ఫస్ట్ దేశం పక్క ఇప్పుడు తన సొంత గ్రామం నుంచి అభివృద్ధి చెందాలి. ఏదైనా కూడా చదువుకొని ముక్కరానుడు కూడా నామినేషన్ పత్రం ఫిల్అప్ చేయనుడు కూడా ఇలా సర్పంచ్ చేయ కూర్చుంటున్నారు. ఏ బిల్లు ఎక్కడ పాస్ చేయాలో, ఏ బిల్లు ఎక్కడ పెట్టాలో, ఏ రోడ్లు ఎక్కడ అభివృద్ధి చేయాలో, ఏ రోడ్డు ఎక్కడ సర్వీస్ చేయాలో అన్నది కూడా తెలియలేదు. మనకి తెలియలేదు. అంగుడి షాపుగాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యే అవుతారు, అంగుడి షాపులు మంత్రి అవుతారు. అరే మరి చదువుకున్నారు కదా ప్రజలారా, చదువుకున్నారు కదా, యువకులారా చదువుకున్నారు కదా. మీరెందుకో బిర్యానీ కష్టపడతా ఉన్నారు, మీరెందుకు ఒకటి సంకర చేరుతా ఉన్నారు. మీరంతా డబ్బులు అవసరం లేదు. నామినేషన్కి 10,000 పోతే కంటే, నామినేషన్ వేయడానికి 10,000 మాత్రమే పోతే ప్రజలారా, ఎక్కువ కాదు. యువకులారా అర్థం చేసుకోండి. మీరు డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు చేసుకుని ఉన్నారు. మీరు ముందుకు రాకపోతే ఈ దొంగ నా కొడుకులు ఎవరైతే చదువుకున్న కొడుకు, గుండాలు, రౌడీ షీటర్లు, కబ్జా కోర్లు, భూపకారసులు ఎవరైతున్నారో వాళ్ళు రాజ్యం వెళ్తారు. తర్వాత వాళ్ళని కనుక గద్దెక్కిపిస్తే తర్వాత మళ్ళా అంటారు చూసినావా, తెలంగాణ వరల మాత్రం కూడా భుజం మీద ఎత్తుకుంటే వాళ్ళు ఎత్తులే కూర్చోబోతారు. నేను చెప్తా ప్రజల యువకులారా, దయచేసి రాజకీయాల్లోకి రాండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాండి. ఎన్నికల్లో మీరు ఎక్కువ మంది పోటీ చేసి జోకుడు ఆపుతాం. వీళ్ళని ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, శాతవాహన విద్యార్థులు, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రజలారా రాని, యువకులారా రాని రాజకీయంలోకి. మీరు ఒకసారి గలమెత్తిందనుకో, గలమెత్తితే ఎవడైతే దొంగ నాయకులు ఉన్నారో వాడందరూ పక్కన మూసుకుని, అన్ని నవరంధ్రాలు మూసుకొని పక్కన పోతారు ప్రజలారా.